తెల్లారి పెట్ట బాగానే బాగింది కదా, ఇంకా శంకరన్నగా ఉంటారు. ఇక ఫోన్ చేసి అడగాలి. శంకర్మా, మొన్న పెంట తీసుకుంటే కాదే, ఊళ్ళే బాగా మంది అడుగుతారు ఈ పెంట చూసి, రోడ్డుకే ఉండే. మరి ఒకసారి వచ్చి చూసుకొని మాట్లాడుకుంటే అయిపోద్ది కదా. మరి కావాలంటే ఆడే వండబడి ఊళ్ళో అందరూ అడుగుతారు. ఇక రేటు మాట్లాడుకొని ట్రాక్టర్ తీసుకొని పో, మరి తర్వాత ఉన్నది. సరే సరే, మరి తొందరరా. మళ్ళీ అంతా అయిపోయినాక ఓ మనిషి ఏం చేస్తున్నావు ఈడ? పెండతో ఆటాడుకుంటారా? మాజాలు గాని మనం నాటేద్దా, ఊళ్ళో అందరు వేసుకోవట్టే. ఏపిద్దాం. ఊళ్ళో ఎంత గుర్తనట్లకే పోతారు, ఎవరు దొరుకుతారే? ఏపిద్దామని ఇంట్లో వెంటనే నడుతుందా? ఇంకా పోషక్క బీహార్ వాళ్ళని దించిందట, పోయి అక్కని అడిగిరాపో. ఊళ్ళో మనుషులు ఉన్నాక బీహార్ వాళ్ళదిగా. ఊళ్ళో మనుషులు వచ్చే వరకు ఇచ్చేరిల్లి పచ్చబడుతుంది. ఆటోకు అగ్గోనైనా పోతురు గాని ఊళ్ళో నాటేసడానికి పిలిస్తే ఎవరు అత్తలేరు. నువ్వైతే అడిగిరాపోలేవు, నీకు బాగానే బరువు అవుతుందా? అడిగత్తా గానీ మంచిగా ఎత్తారంట అనే నాటు. ఆగో మంచిగా ఏముంది, ఊళ్ళో పొంటి అందరు వేపించుకుంటలేరా? నీకు అన్ని రామరామ శుద్ధులు కావాలి. సరిపోయింది. శుద్ధులు కాదే సూర్పనక, మన ఊరోళ్ళు అయితే మనం చెప్పినట్టు మంచిగా ఎత్తారు అంటున్నా. గదే మన ఊరోళ్ళు మంచిగానే చెప్పినట్టు ఎత్తారు గాని, మొన్న రాజన్నోళ్లకు అత్త అని వాళ్ళకు ఆటో ఎక్కిపోయారట, తెలుసా నీకు? నువ్వైతే పోయి అడిగినపోలేకు. సరే అడిగత్తి, నేను చెప్పిన మాట ఇప్పుడు నిన్న అతి అన్ని బరువే నీకైతే. వెనుకటి రోజులే మంచిగా ఉండే, మాట వినొచ్చి నాటేసిపోయేటోళ్ళు. ఇప్పుడు నోటికే విలువ ఇస్తారు. అరే ఊళ్ళో పైసలు ఇస్తలేమో, మేము మనుషులం కాదేమో. ఆటోలు ఎక్కి ఊరవుతలకి పోతారు వాళ్ళే ఉన్నట్టు. ఏ మనుషులు ఏమో పో. అబ్బా ఇంత ఎప్పు తింటలేరు ఈనాటి మనుషులు. పోసోదినే, ఓ పోసోదినే, ఉన్నావా? సప్పుడు చేస్తలేవు. ఏందో ఏం ఊళ్ళకెళ్తే ఎక్కపోయినట్ట విలువ వాడితివి. ఏం లేదు అదినే, ఊళ్ళో నువ్వు బ్రోకర్ దండ చెప్తున్నాడు కదా. ఏంది బ్రోకర్ దండనా? అవ్వా ఎసంటో నీకు చెప్పింది. ఆరు జుట్టుకు నీ జుట్టుకు ఉల్లిగడ్డ గట్ట. బ్రోకర్ దండ బ్రోకర్ దండ. అయ్యో బ్రోకర్ దండ అంటే గది కాదు వదినే, ఊళ్ళకు నాటేస్తేందుకు బీహార్ వాళ్ళని తీసుకొచ్చినవాట కదా. మరి గట్టనోయ్ నీ పిల్లగానుకునే వాడతే ఒక్కడిసారి బోకర్ దండ అంటే నా పతివతనం పట్టుకునే పిరాతంటివి. ఒక్కడిసారి బోకర్ దండ చేస్తానమని ఉంచుకుంటారా మీ అన్న నన్ను? సరే గాని నాటేస్తే ఒక్కొక్కరికి ఎంత తీసుకుంటావు? పని మంచిగా ఎత్తరా? ఏకురం పొలం అన్నంగా ఎనుకకు మర్రి చూడకుంటే ఎత్తరా వాళ్ళు? ఎనుకేనా? సరే ఎవరైనా నవ్వుతే చెప్తుంది. ఏంది ఎవరైనా నడిపితే చెప్తావా? అవ్వా ఎవరి దాకా అడిగిన తుత్త భాషేనా? ఏ 10 మందిని పిలుచుకపోతాడా నేను అనుకుంటే. ఊళ్ళందరూ మరదలేసరికి ఇవే కారడ్డాలు. నీ కారడ్డాల ముక్కుల పచ్చడం తొక్కుతా అంటే గటగట గటగట అంటాను సౌండ్. తాయిలనే మా వాళ్ళు ఫోన్ చేసిర్రు, ఓడి బియ్యం పెట్టుకుంటాట రమ్మంటుర్రు. పోవద్దేమద్దు. మొన్న పోతే మీ వాళ్ళు ఏం పెట్టిరే? అట్టి జాంగ తోడ తప్ప ఊళ్ళో నాట్ల సీజన్ నడుస్తుంది. కైకిలు పోవద్దా? ఈ కాఫాయం చుట్టూ ఈక ఎప్పుడు కట్టకట్టిన నీతో పోదామంటే. కటకట్టలేదు కిటకిటలేదు. నడు పోయి సద్దులు కట్టి తయారుంచుకో. ఎవరన్నా కైకిలు వెళ్తే పోవాలి. పోనాడు. పెడతా సద్దులు పెడతా, ఏనాడు నీకు పిట్టాకు పెడతా. పిట్టమొక నీకు ఎక్కడ ఏర్పడుతుంది? ఎల్ల తీసినా కొద్దీ ఆర్సి కట్టని చేస్తేనేమో ఏర్పడు. ఏమైంది? బేరింగ్ మీద చెర్రలు లూజ్ అయినాయి. ఈ పోసువాదినే ఉండదా? ఈ బీహారులు ఏమంటే ఈమె కింద డిమాండ్ పెరిగింది ఉన్నదటవా? పోసువాదినే, ఓ పోసువాదినే ఉన్నావా? ఓ అదినే. అయ్యో సప్పుడు చేస్తాడు. ఎవరున్నా ఇదంతా పాడుగాను మేము లేని లెక్క ఫిట్ట పెట్టుకున్నట్టు అయిందేమో నాకు. కాపకోడు రావట్టే. ఎవరున్నా? నేను వాదినే ప్రసాదును. ఓ నువ్వు ఆ పిల్లగా ఏందో గిట్ట వచ్చినావు. ఈ నడవ బీహార్ వేపిస్తారన్నమాట కదా. ఏంటి రేపిచ్చేది? అయ్యో ఓ వదిలే గట్ట కాదు, నాటేపిస్తున్నావు కదా అంటారా? మరి గట్టాను పిల్లగా ఏ పిచ్చేది వరకు నా మనసు వెళ్ళవాయే. ఇక కాదా వదిలే,
అన్న దుబాయ్ లో నువ్వు ఇక్కడ ఇద్దరు శరవశేలు సంపాదిస్తారు. ఇక మీకేంది పట్టు రాదు. అయ్యో నీ సీబాయి మాటలో చక్కని పూస లెక్కనే మాట్లాడబడితివి. ఇక పూసలేదు ఏం లేదు కానీ ఎకరానా ఎంత తీసుకుంటారు? ఎకురాన ఎంతే ఉన్నది? ఎకురాన 8,000 తీసుకుంటాన్నా. నారు నీకు నుంచి మొదలు పెడితే నాటేసే దాకా నాకే జిమ్మదరి. ₹1 తక్కువ లేదు. అయ్యో వదిన మా ఇళ్ళమే అవుతావు. నేను మరిదినేనా నీకు దగ్గరేనా? తక్కువలేదా చూడరాదు? అయ్యో మరిదైతే ఆయన చూస్తానువా పాలన చూస్తానువా? వేపించుకుంటే వేపించుకో, లేకపోతే ఊళ్ళతో వేపించుకోపో. చింతకాయలు ఎరుకునేకి సిరిబంధం అంతే. చింతకాయ ఏంది గింతంకర ఉన్నది అన్నట్టుకి నీ అసలుంటిదే. లేకపోతే ఏంది మరి? గాలి ఉన్నప్పుడే తూర్పార పట్టుకోవాలి. జపన చెప్పి బోకూర అడుకోవాలి. పట్టాక పని ఉన్నది. సరే అక్కడ మాది తప్పుతుందా? ఇక 2,000 బయట తీసుకో. ఈ బోకర్ పోషమ దగ్గర ఉండదు. ఏదైనా నగతే కాదంటే చెప్పు, అవతల ఆయన ఉన్నది. అయ్యో వదిలే. మరి లేకపోతే ఏందో అక్కరా మాది తప్పుతుందా? నీ డిమాండ్ నడుతుంది. ఇగో ఉన్నాయా పైసలు? ఉన్నాయి, లెక్క పెట్టుకో అవసరం అనుకుంటే. ఇగో మంచిగా పని చేస్తుండే తీసుకురా. సాల లెక్క ముందు ఒట్టు మీద కూర్చుంటే కాదు. ఏమంటా ఇంటనవా? బియ్యం పట్టుకురా. అయ్యో మా దగ్గర పోరాదో దగ్గరికి చెప్పబడుతుంది. అయ్యో లగ్గమ గిగ్గమ వదిలే. నడుతుంది. మరి బియ్యాలను పట్టుకురా. ఏం బలుపు బలిసిండు చెప్పిన కానీ బీహార్ వాడు ఏడున్నాడో ఏమంటాడు? హలో బిహారీ కిదరే? కైకు లేదు కీకు లేదు. రేపు పొద్దుగాల ఆవే గిరాకున్నది పట్టంతా. ఏంది 10 రోజుల దాకా రారా? నీ అక్క తీర దగ్గరకు వచ్చినాక రానంటేనేమురా? రేపు ఒక్క దీని రాండ్రి. హలో నీ అక్క నై అనుకుంటా ఫోన్ కాడి చేసా కదన్నా. ఇప్పుడు ఎట్లా? ఆ పంది పిర్రలోడేమో పతాకం బీహార్ వల్ల కావాలని సరిపోయింది. ఇంకా వీళ్ళకన్నా పోయి వస్తా. మరి లేని రోజు మెడకు పెట్టుకున్నట్ట. నీ అక్క ఇప్పుడు ఎట్లా ఏడవాలి వాడు దొరకాలి. నేనేమో ఆ పోరంతో డిమాండ్ గా మాట్లాడుతీ. గొల్లంప అడిగాను, ఓసారి పడుతుంది ఓసారి పడది. నా లెక్కని దానికో రోగం. అన్నత్త అబ్బా పోసు వదినంటే పోసు వదిలే. ఇటు కైకిలేసి కైకిల పైసలు సంపాదిస్తుంది, అటు బీహార్ లో మాట్లాడి కమిషన్ పైసలు దొప్పుతుంది. ఎంత తెలియనో చూడు వదినకు. బా అంజలి, ఏ అంజలి వచ్చినవా? ఏమన్నది మీ పోసదినే? అబ్బో పోసు వదిలేకి ఇంత డిమాండ్ లేదే. ఏకరానా 8,000 అట బీహారులకు. అమ్మో 8,000 అట్నా? మరేం చేస్తాం? ఇయ్యాలే. ఊళ్ళో మనుషులు అత్తనే లేకపాయే. దా నువ్వైతే కాలు రెక్కలు కడుక్కొని అన్నం తిందు. మళ్ళా చేనులో కోవాలి, ట్రాక్టర్ వత్తది. సరే బా, సీజన్ అయ్యా దొరుకుతలేరా మంది. ఏమై సద్దులు ఎటువంటివి పిట్ట పెట్టాడు కూసబడుతుంది. ఊళ్ళే ఎవ్వరు లేరనుకుంటారే. మన ఊరోళ్ళందరూ వేరే ఊరిపోయారకు ఇక మనకు కైకిలు దొరకకుండా అవుతుంది. అలా కాబట్టే ఎవరు పిలుస్తలేరు. వాళ్ళకి ఎవరు దొరకాలి? రేపు పొద్దుగాల బీహార్ వాళ్ళని తీసుకోకపోతే మాటే పోతుంది. రాజక్క నాటే వస్తావే రేపు? అయ్యో రాలే. అందరూ ఆటోలకు మరిగిర్రే. పైన కుట్ట పోతారు, ఆటోలలో వస్తారు. ఈ బక్కర విషయాలన్నీ వస్తారు, అడిగాను వస్తారు. మామగారింటికి పోయినా అయిపో. రమేష్ పిల్లగా ఏం చెప్తారు? పిట్టకు పెట్టినాం, కాకుల కోసం చూస్తాను. అయ్యో మాటలు పిరంగి లెక్కన ఇడవబడితివి. ఏ ఆయన గట్లే అంటాడు గాని ఏందో చెప్పు. నాటే వస్తారే రేపు? కైకిలైతే అత్తాం గాని ఒక్కలకు 1000 రూపాయలు. మరి 200 ఎక్కువైనా ఇస్తా కానీ నేను చెప్పింది చేయాలి. మరి అయ్యో నువ్వైతే చెప్పరాదు ఊరి పడుతుంది. ఏం లేదు పిల్లగా, మీరు బీహార్ లెక్క వేషం కట్టాలి. ఇంకా పంది పిల్లల ప్రసాదాలకు బీహార్లతోటి నాటేపిస్తానని అన్న. ఈ బీహార్ ముడ కొడుకులు వాళ్ళకి ఎగబెట్టిర్రు. ఏమంటావు పిల్ల?
ఏమనేదే ఉంది నువ్వు అచ్చం అట్లనే ఉంటావు బీహార్ లెక్కనే పోదాంపా. సరే అత్తం అత్తం. ఏం చెప్తారు అందరూ? ఈడైతే 100% బీహార్ లెక్కనే ఉన్నాడు. నువ్వు అత్తవార కొరకాసు ఏట్ నేను కోపన్ బియ్యం కాడికి పోవాలి. బీహార్ కి బాగా తన్ను కానీ చెదర మరి లాగుల బస్కత్తావా అంగిల బస్కత్తావురా కొంగమూతోడా అయితే కానీ రేపు నాటే అత్తవారా 500 అంబార్ పొట్లం ఇస్తా. వద్దు కానీ నీకు పొట్టం కావాలా పొట్టం కొనిస్తాగా రేపు నాటేరా. సరే అత్తగంతి. పిల్లగా రేపు పొద్దుగాల ఈ కొరకాసు కానీ పట్టుకొని రాండి అన్ని ముచ్చట్లు చెప్పుకొచ్చారా. సరే చెప్తా. నేను పోయేస్తాను అత్త పో. అవునే సుప్రియ నీకు కింద వచ్చానే ఒకసారి మాట్లాడే కానకాయ ఈ మాత్రం చాలు నీకు వచ్చా వైపులగా చచ్చు నేను మాట్లాడు కాయ కాయ నీ కొరకాసు చచ్చు ఒకసారి అనరా అంబార్ కాతే. అబ్బా ఈ మాత్రం చాలు. ఇగో ఆ పంది పిల్లలని ముంగట నేను ఎట్లా అట్లా మెయింటైన్ చేస్తా మేనేజ్ చేస్తా గాని మీరైతే దెబ్బ కట్టుకోర్రి అవి అట్టండి నీరే పాడబడి మూతి కట్టుకోరా కొంగ మూతి నీది ఎవరికి కింతుంది మూతి కట్టుకో. బాసాలు తిరుగులే దండం పెడతా. ఏ అప్రాచీన వస్తావా నువ్వు చేరుగాళ్ళు అనివి బీహార్ లేను అవి ఒకసారి ఏ కొత్తగా పెళ్లికి లక్కమైన ఇటు తిరిగి పట్టివి వాళ్ళు పరాయలాక పరాయాల మొక్కం చూడరు. అయ్యో పని చల్లా కూడా ఏమైనా చూస్తే కరిగిపోతారా మొక్కలు చూస్తే ఎట్లా పని చేస్తారని చూస్తావనంటారా. నీకు పని కావాలా పెద్ద చూపులకు వచ్చినట్టు వాళ్ళ మొక్కం చూస్తా వాళ్ళ కాళ్ళు చూస్తా వాళ్ళ చెంపలు చూస్తా ఇదేందో ఇలాగా. అబ్బా వదిలే నువ్వు మా ఇల్లే కాదు కాబట్టి వదిలే. అయ్యో ఒకసారి తిరిగి అయ్యో నీకేమైతుంది వాళ్ళు బీహార్ వాళ్ళని చెప్పనే బట్టే అక్క అయితేమనే గాని గంగన్న మా తోవంటి ఫోన్ లో బాగా మాట్లాడుతాండు. అరే అరే ఆయనతో కోసి వచ్చింది నీతో కోసి వచ్చింది నేనేమన్నానే అంతా బక్కరమని సడి చేసిండు. నాలలో పోయి కళ్ళు దాకా బాగా ఎక్కువై 2 కుండలు వాళ్ళు కొట్టిండదు మావిడికి వచ్చింది. వాడు తప్పించుకొని వచ్చి ఆ గడ్డ వెనుక చాక్కున్నాడు. ఈ ఆయన నన్ను తిడతాడు నన్ను పచ్చలు కట్టి అంటాడు. కాదు గంగన్న మామ పొద్దుగాల ఇంటికి వచ్చిన తోట్లో ఇల్లు పెట్టిపోయిండు. ఏం కాదే పిచ్చి నేను కట్టలేదు అంత బక్కర సడి చేసి అరే నువ్వేనంటే అరే అంతా బక్కరమేసి కాదే నాకు తెలియదు. నాకు అసలు నేనా నేను లాంగారు అంటే నువ్వు శుద్ధ పూసా చేసిందంతా నువ్వు చేసిన నొక్కుతున్నావు. ఈ ముచ్చలు నీకేం లేదు సార్. ఆయన ఇళ్ళకి తెలుగు రాదు కదా. ఇక నువ్వన్నది కూడా కరెక్టే. అసలు ఈడు ఎవడు వాళ్ళని చూడయో నీ బక్కనొట్ట మన్నువారా నానొట్ట మన్నువారా వీడు బక్క రమేష్ గారు సుప్రియ కోరిక ఆడే పోసి ఏకరాన 8,000 అని నన్ను మోసం చేస్తావానే. అందుకో అది వెంబడి ఉరకద్దు ఏం ఉరుకుతున్నావు తోటి మళ్ళా ఇటు పక్కడికి వచ్చావు. అమ్మా బీహార్ లో పట్టుకొస్తా మంచిగా నాటేస్తారని దగ్గర ఏది తీసుకుంటావు. ఇగో ఏది ఏమైనా ఊరోళ్ళు 4 రోజులు ఆగమంటే ఆగి మంచిగా వేయించుకోవాలి కానీ ఇక వీళ్ళతో కలవదు. అబ్బా బీహార్ వాళ్ళతో ఏమద్దు మన ఊళ్ళోతో ఎంచుకోవాలి. ఏ గంతే గట్నే వేసుకున్నంత అబ్బా పోసి ఎంత మోసం చేసి